వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో ఈ కాలంలో ప్రతి ఒక్క ఇంట్లో ఉపయోగపడే అద్భుతమైన చిట్కా మీకోసం చెప్పబోతున్నానండి. దోమలు ఇంట్లో చూశారు కదా, ఎన్ని దోమలు ఉంటున్నాయో, మాకేనా లేదంటే అందరికి ఉన్నాయో మాకైతే అర్థం కావట్లేదండి. మాది పల్లెటూరు కదా, అందులో మా ఇల్లు చాలా చివరగా ఉంటుంది, చుట్టూ చెట్లు ఉంటాయి. దానివల్ల ఉన్నాయా లేదంటే అందరి ఇళ్ళల్లో ఉన్నాయో తెలియట్లేదు, కానీ ఈ చిట్కా అయితే దోమలకు బాగా పనిచేస్తుందండి. ఇలా చేసామంటే ఇంట్లో ఒక్క దోమ వెతికినా కూడా కనిపించట్లేదు. ఎంత పెద్ద పెద్ద దోమలైనా చిన్న చిన్న నుసుపురుగులైనా సరే ఒక్కటి కూడా లేకుండా బయటికి పోతున్నాయండి. ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. పెద్ద ఖర్చు కాదు, పెద్ద శ్రమ కాదు. చూసారు కదా, వేపాకును ఎండబెట్టి పెట్టుకోండి. ఒకరోజు ఎండబెట్టుకున్నామంటే చాలు, మనకు దాదాపు 10-20 రోజులు వస్తుంది. ఇలా ఎండిపోయిన వేపాకుని ఒక ప్లేట్లోకి వేసుకొని ఒకటి రెండు కర్పూరం బిళ్ళలు వేసి వెలిగించండి. ఆ వెలిగేటప్పుడు పొగ వస్తుంది చూసారా, మీరు చక్కగా ఇలా ప్లేట్ కాకపోయినా మనకి మట్టి ప్రమిదల్లో పెద్ద సైజు ఉంటుంది కదా, అందులో అయినా వెలిగించుకోవచ్చండి. ఎలాంటి ఇబ్బంది లేదు, చక్కగా వెలుగుతున్నాయి. కాకపోతే వేపాకును బాగా వెండించుకోండి. ఇదో ఇంకా కొంచెం పచ్చి ఉంది, నేను ఒక్కరోజే వెండించాను. ఎండ సరిగ్గా రాకపోయేసరికి కొంచెం లైట్గా పచ్చి ఉంది, అయినా కూడా వెలిగిందండి, చాలా చక్కగా వెలిగింది. చూసారా, అది వెలిగేటప్పుడు ఎంత పొగ వస్తుందో, ఆ వాసనకి ఆ పొగకి దోమలు ఒక్కటి కూడా లేకుండా బయటకు వెళ్ళిపోతున్నాయండి. ప్రతిరోజు సాయంత్రం పూట 7 గంటలకి లేదంటే 6:30 నుంచి 7 గంటల లోపు ఇలా చేశారంటే ఇంట్లో ఒక్క దోమ మీరు ఎతికినా కానీ కనిపించదు. పిల్లలు పెద్దలు హాయిగా ప్రశాంతంగా పడుకోవచ్చు, ప్రశాంతంగా టీవీ చూడొచ్చు అండి. ఫ్యాన్ ఉంటుంది కదా అక్క, ఫ్యాన్ వేసుకుంటే దోమలు రావు కదా అనుకోవడానికి వీల్లేదండి. ఎందుకంటే అంత విపరీతంగా దోమలు ఉన్నాయి ఈ సీజన్లో. ఆ దోమల వలన డెంగ్యూ మలేరియాలు బారిన పడే కంటే ఇలాంటి సింపుల్ చిట్కాలు, ఇంకా మనకి మస్కిటో జెట్టు అవి వెలిగించాలంటే ఆ పొగ అందరికీ పడదండి, అది కెమికల్స్ కాబట్టి అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఇలా న్యాచురల్గా మనకి వేపాకు కానీ కర్పూరం కానీ చాలా న్యాచురల్ కాబట్టి అవి రెండు ఉపయోగించి ఇలా ఇంట్లో పొగ వచ్చేలాగా మీరు చూసుకున్నారంటే దోమలన్నీ బయటకు వెళ్ళిపోతాయండి. ఆ పొగ వల్ల పీలవడం వల్ల కూడా మనకి చాలా మంచిది. శ్వాసకోశ ఇబ్బందులు ఏమైనా ఉన్నా కానీ పోతాయండి. ఇంకా రకరకాల క్రిమికీటకాలు కూడా ఈ వాసనకు బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇలా చూసారు కదా, వెలిగిన తర్వాత మొత్తం వెలిగిన దాకా ఆగండి. మొత్తం వెలిగిన తర్వాత చూడండి, లైట్గా కొంచెం నిప్పులాగా ఉంది కదా, దాని మీద కొంచెం సాంబ్రాణి వేయండి. కొంచెం సాంబ్రాణి కానీ లేదంటే పసుపు పొడి కానీ, ఈ రెండిట్లో ఏదైనా పర్వాలేదండి. మీకు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోండి. నా దగ్గర సాంబ్రాణి పొడి ఉంది కాబట్టి ఇలా సాంబ్రాణి పొడి వేసాను. ఇంకా ఇంకొంచెం సేపు ఎక్కువ పొగ వస్తుంది. ఇది మీకు ఎక్కడెక్కడ దోమలు ఎక్కువగా ఉన్నాయో, హాల్లో కానీ రూముల్లో కానీ అన్ని చోట్ల ఉన్నాయంటే రూముల్లో జస్ట్ అలా చూయించుకుంటూ రండి. చూయించుకుంటూ వచ్చేసి ఒక హాల్లో ఎక్కడైనా ఒక చోట పెట్టేశారంటే ఆ పొగ ఆ స్మెల్ ఇల్లంతా వెళ్తుంది కాబట్టి ఇంట్లో ఉన్న దోమలన్నీ బయటకు వెళ్ళిపోతున్నాయండి. చాలా ప్రశాంతంగా ఉంది. ఆఖరికి వంట చేస్తున్నా కానీ కిచెన్లో కూడా కుడుతున్నాయి అంటే ఇంకా అర్థం చేసుకోండి. అలాంటప్పుడు మీరు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఇలా వెలిగించుకొని కొంచెం పెట్టుకున్నారంటే చాలు, చక్కగా ప్రశాంతంగా ఒక్క దోమ కూడా మనల్ని తాకలేదండి. ఎందుకంటే అసలు అవి ఇంట్లో కూడా ఉండకుండా వెళ్ళిపోతాయి కాబట్టి చాలా సింపుల్గా ఉంది కదా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంట్లో ఉన్న దోమల్ని సింపుల్గా ఎలా మస్కిటో జెట్ కానీ రీఫిల్స్ కానీ ఏమీ లేకుండా బయటికి ఎలా తరిమేయాలో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.